అమ్మ హ్మ్. రాముడు ఎప్పుడు రాజయ్యారు? నేను లాస్ట్ టైం కథ చెప్పినప్పుడు చెప్పాను కదా! ఏమని చెప్పాను? భరతుడు, శత్రుఘ్నులు యుధరాజు గారింటికి వెళ్లారు. రామలక్ష్మణులు ఇక్కడున్నారు అయోధ్యలో అని చెప్పాను కదా! అట రాముడు, సీత చాలా ప్రేమగా ఉండేవాళ్ళనమాట. అంటే ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోకపోయినా రాముడికి ఏం కావాలో సీతమ్మ తల్లి చేస్తూ ఉండేది. సీతమ్మ తల్లికి ఏం కావాలో రామయ్య తండ్రి చేస్తూ ఉండేవారు. మరి రాజ్యానికి ఏం కావాలో రాజుగారు దశరథ మహారాజు గారు కూడా చూస్తూ ఉండేవారు. ఒకరోజు వెళ్ళి ఆకాశంలో చూస్తున్నారంట. ఆయనకేమో ఉత్పాతములు అంటూ ఉంటారులే తెలుగులో. అంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తోకచుక్కల్ని కామెట్స్ అంటారు. ఓకే. అవి కనిపించాయంట. గులకరాల వర్షం పడుతున్నట్టుగా అనిపించి వెంటనే మంత్రుల్ని పిలిపించి దశరథ మహారాజు గారు చెప్పారంట. వృద్ధాప్యం వచ్చేసింది. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. ఆ సమయం అయితే దగ్గరికి వస్తుందని నాకు అనిపిస్తోంది. కాబట్టి నా తర్వాత దశరథ మహారాజుగా కొన్ని వేల సంవత్సరాలు నేనైతే గనక రాజ్యాన్ని పరిపాలించాను కదా! మరి ప్రజలందరినీ కన్న బిడ్డల్లా చూసుకున్నాను నేను. మరి నా తర్వాత వచ్చేటువంటి వాడు కూడా నాకన్నా బాగా ప్రజల్ని చూసుకోవాలి. ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఆనందించగలిగేలా ఉండాలి కాబట్టి నా రాముణ్ణి రాజుగా ప్రతిపాదిస్తున్నాను అని చెప్పి మీరేమంటారో చెప్పండి. రేపు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి దశరథ మహారాజు గారు చెప్పారట. నెక్స్ట్ డే ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి లోకల్లో చిన్న చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు అందరినీ పిలిచారంట. కానీ కైకేయి రాజు గారు అండ్ జనక మహారాజు గారికి విషయం అయితే చెప్పడం మర్చిపోయారట. మిగతా వాళ్ళందరినీ పిలిపించారంట. చాలా పెద్ద పెద్ద మీటింగ్ అనమాట అది. అసలు అంతఃపురం మొత్తం నిండిపోయింది అనమాట ప్రజలతో. రాజుగారు ఏం చెప్తారు అని చెప్పి అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. దశరథ మహారాజు గారు కదా, ఎలాంటి విషయాన్ని చెప్పబోతున్నారా అని చెప్పి. అప్పుడు అన్నారంట, నేను ఒకవేళ పక్షపాతంతో ఆలోచిస్తున్నానేమో, నాకు రాముడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కదా, అందువల్ల నేనేమన్నా రాముడే మంచి పాలన చేస్తాడని చెప్పి అనుకుంటున్నానేమో, మీరందరూ నిర్ణయించండి. మీకు ఎవరు మంచివారు అనిపిస్తున్నారో మీరు చెప్పండి. మీ వాదోపవాదాల్ని బట్టి మనం రాజుగారిని నా తర్వాత ఎవరు పరిపాలన చేయాలి, అయోధ్యను ఎవరు పరిపాలించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం, రూఢి ఇద్దాం, ఓకే, నిర్ణయించుకుందాం అని చెప్పేసి అన్నారంట. అలా అనగానే మొత్తం అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో, అంటే ఒకే గొంతుకుతో అన్నారంట, మీ తర్వాత రాజుగా రాముడు మా అందరికీ సమ్మతమే అని చెప్పి. ఆ మాట, ఆ శబ్దం వింటే అయోధ్యలో ఆ అంతఃపురం అంతా ఒక్కసారి భూకంపం వస్తే ఎలా కదులుతుంది అలా కదిలిందంట ఒక్కసారిగా వాళ్ళందరూ అన్నటువంటి ఆ మాటకి. సో దశరథ మహారాజు గారు సూపర్ హ్యాపీ. ఆయన చెప్పినటువంటి మాటను అందరూ ఏకీభవించినందుకు, అలా ప్రతిపాదనను అందరూ ఓకే చేయటం. ఇక రాజుగా అయోధ్యలో మరి పట్టాభిషేకం చేయాలి కదా. సో అంటున్నారంట, ఏమని దశరథ మహారాజు గారు ఏం చెప్పారట, తెల్ల ఏనుగెక్కి తెల్ల గొడుగు కింద నా తర్వాత నా రాముడు వస్తాడంటే ఎంత బాగుంటుందో కదా, ఆ దృశ్యం చూడడానికి తలుచుకుంటేనే ఆనందంగా ఉంది అని చెప్పి. కాబట్టి ఆయన కలలు కంటున్నారు. నెక్స్ట్ మరి ఆయన కన్న కల జరిగిందా లేదా, ఏమైంది, ఓకే, ఆ తర్వాత ఏమైంది అయోధ్యలో మనం తర్వాత కథలో తెలుసుకుందాం. తెలుసుగా ఏం చేయాలి ఈలోగా? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి బాయ్.